ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎడవెల్లి గ్రామంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఉట్టే ఊకుంటాను కాదు, నాకు పదవులు ముఖ్యం కాదు, ఏదో ఉన్నావా అంటే ఉన్నట్టు కాదు. ఆయన అంటాడు కేటీఆర్ మా ఎంపీ అభ్యర్థి ముఖం చూడదు, మా నాయన ముఖం చూడమంటున్నా. ఆయన నేనేమంటాను, నన్ను చూడమంటున్నాను. నేను నన్ను చూడు, కొట్లాడే వెంకరెడ్డిని చూడరి, పేదోళ్ళకి సాయం చేసి వెంకరెడ్డి చూడు నేను చెప్తున్నా. వాళ్ళ ఆయన ముఖం చూస్తే బూడివారి మనకి ఎంపీ ఈయన ఉంటాడు, ఆయన ముఖం చూస్తే ఆయన రాడు ఈయన రాడు. అందుకని మీ అందరికి ఎక్కువ ఉపన్యాసాలు చెప్తాను రాలే, మన ఏరియా కాబట్టి కలిస్తే ఎక్కువ మెజార్టీ. నకరికల్ ప్రాంతానికి 50,000 మెజార్టీ రావాలి. అందరూ కూడా అదే చూస్తున్నారు. ఈయన సొంత ప్రాంతం, ఈయన సొంత మండలం ఉన్నదల్లా నార్కట్పల్లి, చిట్యాల, కట్టం అంతా కూడా సొంతం ఏరియా. ఎంత మెజార్టీ వస్తుందో ఎదురు చూస్తాం. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, 50,000 మెజార్టీ రావాలి. అలాగే సోనియా గాంధీ రుణం తీసుకోవడంతో పాటు మీ రుణం తీసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద నాయకుని చేసినాం, మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పంపిస్తున్నారంటే మళ్ళీ ఢిల్లీలో కొట్లాడి మీకోసం నిధులు తీసుకొస్తాం. రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా కాలువలు చేసినా సొంత డబ్బులు పెట్టుకొని చేసిన ఆయన. నేను కూడా అంతే రాజగోపాల్ రెడ్డి లాగానే మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పేదవాళ్ళందరికీ మంచి పథకాలతో వస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. నన్ను కూడా పెద్ద మెజార్టీతోని ఇవాళ చెప్తున్నా, 100-200 కంటే ఎక్కువ పోదు మన ఊళ్ళో ఓట్లు. అంతేనా చెప్తున్నా, ఇంటిని పోయి బతలాడ నా తరఫున నేనున్నప్పుడే రావాలి. నేనున్నప్పుడు ఎమ్మెల్యే ఆయన సిపిఎం ఉన్నా మంచిగా మాట్లాడబోతున్నా. నేను చెప్తున్నా, భూనర్సి ఎప్పుడు వచ్చినా మీ ఊరికంటే రాలే ఆయన చూడమంటూ. నేను మీ ఊరు మనిషిని, మీ తమ్ముడిని, మీ అన్నని అనుకోరు, ఏమని అనుకోరు. మీరు రేపు మీరు పిలిచినా వస్తా, మీరు తిట్టినా పడతా, కొట్టినా పడతా. అసలు మనిషి నేను, నాకు ఎప్పుడు పదవులని ఉండవు. ఓకే రైట్, ఇక బా గెలిపమంటున్నా.